నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మేడ్ ఇన్ ఆంధ్ర, మేడ్ ఫర్ ఇండియా, మేడ్ ఫర్ ది వరల్డ్ ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి లోకేష్. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో ఎంఎస్ఎంఈలదే కీలక పాత్ర అని వ్యాఖ్య. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. బండి భగీరథ్ దేశం దాటిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలన్న కవిత. కుమారుడి నేరం రుజువైతే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ బృహత్ కార్యంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మేడ్ ఇన్ ఆంధ్ర, మేడ్ ఫర్ ఇండియా, మేడ్ ఫర్ ది వరల్డ్ అనే నినాదాన్ని సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన తెలిపారు. నేషనల్ స్టాక్ ఎక్సైజ్, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్, సిఐఐ సంయుక్తంగా విజయవాడలో నిర్వహించిన ఎస్ఎంఈ ఐపీఓపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నా యువగలం పాదయాత్ర గురించి ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీ అందరు తెలుసు, 3132 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశాను, 226 రోజులు. దాంట్లో విజయవాడలో నడిచింది నేను మర్చిపోలేను. ఎందుకంటే జనరల్గా 6:30, 7 పూర్తి చేయాలంటే మీరందరూ రోడ్డుపైకి వచ్చి నన్ను 4 వరకు నడిపించారు పొద్దున. సో ఎప్పుడు మర్చిపోలేను. కానీ ప్రధానంగా పాదయాత్రలో మనం ప్రజలతో కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు కొన్ని ఇంటరాక్షన్స్ జీవితాంతం మనతో ఉండిపోతాయి. దాంట్లో ఒకటి పెనుగొండ నియోజకవర్గంలో జరిగిన ఇంటరాక్షన్. మీ అందరు తెలుసు, కియా మోటార్స్ పెనుగొండ నియోజకవర్గంలో ఉంది. సో కియా ముందల సెల్ఫీ దిగేదానికి నా చేత 23 కిలోమీటర్లు హైవే పై నడిపించారు మా వాళ్ళు. నేను అనుకున్నా, హైవేలు ఇంకేముంది, ఇంకా నడుస్తామే కదా, 23 కిలోమీటర్లు కళ్ళు మూసుకుని నడవాలి, ఇప్పుడు ఇంకా ఆప్షన్ లేదు, మంచి ఎండల్లో నడుస్తున్నాం. కానీ అక్కడ నేను చూశాను, హైవే పైన ఒకటి తర్వాత ఒకటి యాన్సిలరీ యూనిట్స్ ఆఫ్ కియా ఉంది. సో ఎక్కడికి వెళ్ళినా ఒక ఎగ్జిట్ దిగే సమయానికి ఇమీడియట్ గా ఆ యాన్సిలరీలో పనిచేసే వాళ్ళందరూ వచ్చి నన్ను కలిశారు. దాంట్లో ఒక చెల్లి పద్మావతి నన్ను కలిసింది. ఆ చెల్లమ్మ ఒక యాన్సిలరీ యూనిట్లో పనిచేస్తుంది. వచ్చి, సార్ మీతో నడవాలనుకుంటున్నా, నా జీవిత ప్రయాణం మీకు చెప్పాలనుకుంటున్నాను, రా తల్లి, ఎవరు మిగలలేదు, మీరని నడుస్తున్నారు నాతో అని చెప్పి కలిసికట్టుగా నడిచాం. అప్పుడు ఆమె చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు కియా మోటార్ స్టార్ట్ చేశారు, కియానే కాదు అనుబంధ సంస్థలన్నీ తీసుకొచ్చారు, అనుబంధ సంస్థలు ఒక దాంట్లో పనిచేస్తున్నాను, నేను ఈరోజు నెలకి 30,000 రూపాయలు సంపాదిస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్పండి అని ఆ చెల్లమ్మ చెప్పింది. అప్పుడు ఆ చెల్లమ్మని అడిగా, ఈ ఉద్యోగం ముందర ఏం చేసేవాళ్ళు తల్లి అంటే, ఇల్లు చూసుకునేవాడిని, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇల్లు మొత్తం నేనే నడిపిస్తున్నానని చెప్పింది. అంటే పవర్ ఆఫ్ ఎంపవర్మెంట్, పవర్ ఆఫ్ ద ఫస్ట్ జాబ్. ఐ సా ఇట్ ఇన్ అవర్ ఐస్. సో అప్పుడు మేము నిర్ణయించుకున్నాం, ప్రభుత్వం పైన ఉన్న ప్రధానమైన బాధ్యత ఉద్యోగాలు కల్పిస్తాం. అందుకే మీరు చూస్తే మేము ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ 6లో తొలి హామీ 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 20 లక్షల ఉద్యోగాలు మేము క్రియేట్ చేస్తామని ఒక సింగిల్ ఎజెండాతో వేదిక మీద ఎంపీలు కానివ్వండి, మంత్రి గారు కానివ్వండి, అందరం ఒక సింగిల్ ఎజెండాతో మేము పనిచేస్తున్నాం. గడిచిన 23 నెలలు మీరు అందరు చూశారు, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని మేము అందరం కలిసికట్టుగా రిస్టోర్ చేస్తాం జరిగింది. ఈరోజు మేము 800 కీ ప్రాజెక్ట్స్ని పర్సనల్గా ట్రాక్ చేస్తాం జరుగుతుంది. దీంట్లో 23 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 24 లక్షల మంది యువతి యువకులకి ఉద్యోగాలు మేము కల్పించబోతున్నాం. మీరందరూ చూశారు, గూగుల్ డేటా సెంటర్కి మేము శంకుస్థాపన చేశాం. అదేవిధంగా ఆస్లర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేశాం. రాయల్ ఎన్ఫీల్డ్, టీసీఎస్, కాగ్నిసెంట్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలు మేము తీసుకొస్తున్నాం. ఇంకా ఎల్లుండి మీరు చూడబోతున్నారు, రాయలసీమలో కూడా ఫైటర్ జెట్ తయారు చేసే ఎకో సిస్టమ్ కూడా మేము ఏర్పాటు చేసి ఆమ్కా ప్రాజెక్ట్ పుట్టపర్తి వేదికగా దేశానికి మనం అందించబోతున్నాం. ఈ ఒక్కొక్క కంపెనీ, ఒక్కొక్క పెట్టుబడి వెనకాల వాస్తవంగా ఒక స్టోరీ ఉంటుంది. అది చెప్పుకుంటూ పోతే ఒక హిస్టరీ బుక్కే రాయొచ్చు. చాలా మంది నన్ను ప్రశ్నించారు,
డేటా సెంటర్స్ వస్తాయి, డేటా సెంటర్స్ వస్తే మా జీవితాలు ఎలా మారుతాయని మాకు ఉదాహరణ చెప్పండి అని చెప్పారు. ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి వైజాగ్ కేంద్రంగా డేటా సెంటర్లు పెట్టుబడి పెట్టేదానికి పరిశ్రమలు వస్తున్నాయి. గూగుల్ మీరు చూశారు, రేపు క్యాబినెట్ మీటింగ్లో కూడా ఇంకొక పెద్ద సంస్థ డేటా సెంటర్ పెట్టేదానికి ఆల్రెడీ ప్రపోజల్ ఇచ్చారు. రేపు క్యాబినెట్ మీటింగ్లో మేము ప్రాసెస్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఆక్వా రైతులను నిలువునా దోచుకునేందుకు కూటమి ప్రభుత్వం ఫీడ్ కంపెనీలతో చేతులు కలిపిందని వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అప్సడా చట్టాన్ని తుంగలో తొక్కి ఎన్నడూ లేని విధంగా టన్నుకు 10,000 వరకు ఫీడ్ ధరలు పెంచి రైతు నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. ఒకవైపు రొయ్యల ధరలు పడిపోతుంటే మరోవైపు ఫీడ్ ధరలు పెంచి ఆక్వా రైతుల కష్టాన్ని టీడీపీ నేతలు ముడుపులు పాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం, వ్యవసాయం పట్ల తీవ్రమైనటువంటి అశ్రద్ధ అనేటువంటిది రాష్ట్ర రైతాంగానికి మొత్తం తెలిసినటువంటి విషయం. అయితే ఈరోజు రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు ఆక్వా రైతులు తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. హఠాత్తుగా ఆక్వా ధరలకు సంబంధించి ఒక్కసారిగా రేట్లు ఇబ్బడిమొబ్బడిగా పెంచేసి ఆక్వా రైతుల్ని తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. రోజు ఒకటేసారి ఎన్నడూ లేనటువంటి విధంగా టన్నుకి 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకి ఈ ఆక్వా ఫీడ్ రేటు పెంచడం జరిగింది. అంటే దాదాపుగా కేజీకి 8 రూపాయల నుంచి 10 రూపాయల వరకు ఈరోజు ఈ ఆక్వా ఫీడ్ రేట్లు ఒక్కసారిగా పెరగడం జరిగింది. ఒక్కసారిగా ఆక్వా రేట్లు ఇంత పెద్ద ఎత్తున పెరిగాయి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం, ఫీడ్ కంపెనీలు కుమ్మక్కై ఈ నిర్ణయానికి రావడం జరిగింది అనేటువంటిది స్పష్టమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు ఎవరైతే ఫీడ్ వ్యాపారంలో ఉన్నారో, ఆక్వా ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు, సానుభూతి పరులుగా ఉండేటువంటి వ్యక్తులు. కాబట్టి ఈరోజు వాళ్ళు చక్రం తిప్పుతూ ఒక సిండికేట్గా ఏర్పడి ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి జోక్యం అవసరం లేదు కాబట్టి మేము ఈరోజు ప్రభుత్వం మాకు అండదండలు అందిస్తుంది కాబట్టి మేము ఏదన్నా ఉంటే ప్రభుత్వంతో లావాదేవీలు మాట్లాడుకుంటాం ప్రభుత్వ పెద్దలతో. కాబట్టి ఈరోజు రేట్లు పెంచి రైతులు, ఆక్వా రైతులను నడ్డి విరవడమే మా ధ్యేయం అన్నట్టుగా ఈరోజు పనిచేస్తున్నారు. ఈరోజు ఒక విధంగా చెప్పాలి అంటే ఎన్నడూ లేనటువంటి విధంగా ఆక్వా రైతులను దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క ఆక్వాకు సంబంధించి రొయ్యల రేట్లు రోజు రోజుకి పడిపోతుంటే ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆక్వా రైతులు కొంతమంది నన్ను కలిసిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాట 100 కౌంట్ ఏప్రిల్ వరకు 270 ఉంది. ఆ తర్వాత మే నుంచి 10 రూపాయలు తగ్గి 260 రూపాయలకి పడిపోయింది. ఈరోజు 255 రూపాయలు చెబుతున్నారు. అంటే దాదాపుగా ఒక పక్క కేజీకి సంబంధించి 8 రూపాయల నుంచి 10 రూపాయలు రేటు పెరుగుతుంటే 15 రూపాయలు ఈ ఒక్క నెలలోనే రేటు పడిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క రేట్లు తగ్గిపోతూ రైతులు నష్టపోతూ ఉంటే మీరు ఇబ్బడిముబ్బడిగా రేట్లు పెంచి రైతులను దోచుకుంటూ ఉంటే ప్రతి నెల కూడా ఫీడ్ కంపెనీలు ఒక ఒప్పందానికి రావడం జరిగింది ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలతో. దానిలో భాగంగానే మాకింత మీకింత అన్నట్టుగా మేము ఈ రేట్లు పెంచుకుంటాం, వచ్చేటువంటి ఆదాయంలో ప్రతి నెల మీకు ముడుపులు చెల్లిస్తాం అనేటువంటి ఒక ఆలోచన చేయబట్టే ఈరోజు విచ్చలవిడిగా ఎవరిని లెక్క చేయకుండా, ఎవరిని ఖాతరు చేయకుండా, ప్రభుత్వం ఒకటి ఉందా అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఈ ఫీడ్ కంపెనీలు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒకటేసారి ఫీడ్ పెంచింది. ఫీడ్ పెంచినా సరే దానికి సంబంధించి అడ్డుకున్నామన్నటువంటి ఆలోచన కానీ, అడ్డుకున్నటువంటి పరిస్థితులు కానీ ఏ రోజు తెలియదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీడ్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. ఆక్వా ఫీడ్కి సంబంధించినటువంటి ధరలు ఫిబ్రవరిలో 4 రూపాయలు పెరిగాయి. ఫిబ్రవరిలో 4 రూపాయలు పెరిగితే 3 మాసాలు తిరగకుండానే మరలా ఈరోజు కేజీకి 8 రూపాయల నుంచి 10 రూపాయల లెక్కన పెంచితే ఈరోజు ఆక్వా రైతు ఒక పక్క పండించి ఆక్వా రైతుకు సంబంధించినటువంటి రొయ్యల ధరలు పడిపోతూ ఉంటే రేట్లు ఎప్పటిమొప్పటిగా పెంచితే ఆక్వా మీదనే ఆధారపడి బ్రతికేటువంటి రైతు ఈరోజు ఎటువంటి పాపం ఆవేదనకి, అన్యాయానికి లోనవుతాడనేటువంటిది మనం అర్థం చేసుకోగలిగినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే దిగుమతి సుంకాలు తగ్గినా సరే దాదాపుగా 30% నుంచి 5%, 15% తగ్గించినా ఇవి మాత్రం దానికి సంబంధించినటువంటి దాంట్లో వాటిని పరిగణలోకి తీసుకోకుండా
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. చిత్తూరులో 2 రోజుల నడివీధి గంగ జాతర బుధవారం కోలాహల వాతావరణంలో ముగిసింది. గంగమ్మకు జాతర వంశ పారంపర్య ధర్మకర్తలు సీకే బాబు కుటుంబ సభ్యులు హేమంత్ కుమార్ స్థానిక పొన్నియమ్మ గుడిలో అమ్మవారి గజమాలకు సారెకు పూజలు నిర్వహించారు. మేళ తాళాలతో ఊరేగింపుగా బజారు వీధిలో కొలువుదీరిన నడివీధి గంగమ్మకు సమర్పించి నిమజ్జన ఊరేగింపు ప్రారంభించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కొబ్బరికాయలు కొట్టి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.